Hi, hello, namaste. Welcome back to our channel Eat Healthy, Stay Wealthy. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి. వెంటనే చూసేసేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. టుడేస్ రెసిపీ చికెన్ 65. ప్రపంచమంతా వేయించిన చికెన్పై మక్కువ చూపుతుంది, కానీ అది ఇండియన్ ఫ్రైడ్ చికెన్ కాదు. భారతీయ ఆహారం చాలా వైవిధ్యమైనది. ఈ వంటకం భారతదేశం యొక్క దక్షిణ భాగం నుండి చికెన్ 65 చెన్నైలో కనుగొనబడినది. వేయించిన చికెన్ యొక్క ఈ వెర్షన్ దక్షిణ భారతదేశపు రుచులను సూచిస్తుంది. దీనిని 65 అని ఎందుకు పిలుస్తారు అనే డౌట్ మీకు వచ్చిందా? నాకు కూడా వచ్చిందండోయ్. ఆ పేరు వెనుక కొన్ని కథలున్నాయి. నాకు తెలిసినదైతే 65 డేస్ ఉన్న చికెన్తో ఈ వంటకం చేస్తారని, కానీ అది కానే కాదు అని తర్వాతే తెలిసింది. అయితే ఈ ఐకానిక్ డిష్ చికెన్ 65ని 1965లో చెన్నైలోని బుహారీ హోటల్లో ఫస్ట్ టైం తయారు చేశారంట. 1965లో ఫర్ ద ఫస్ట్ టైం చేశారు కాబట్టి దానికి చికెన్ 65 అనే పేరును పెట్టారంట. ఈ విషయం మీలో ఎవరికైనా తెలుసా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైతే ఫస్ట్ టైం తెలుసుకున్నారో ఈ విషయాన్ని, వాళ్ళు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? చికెన్ 65కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. కావలసిన పదార్థాలు: చికెన్ 1 kg, పసుపు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, ఎగ్స్ 3, ఆనియన్ 1, పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెబ్బలు, అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్నగా తరుక్కున్నవి, కొత్తిమీర, పుదీనా. తయారీ విధానం మీకోసం. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్తో చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే విత్ బోన్తో కూడా చేసుకోవచ్చు. ఒక బౌల్లో 1 kg బోన్లెస్ చికెన్ని తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేయాలి. ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మసాలాలంతా బాగా చికెన్కి పట్టే వరకు కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి, హాఫ్ చెక్క నిమ్మరసం వేసి చికెన్ని బాగా కోట్ చేయాలి. ఇప్పుడు 3 గుడ్లను తీసుకొని అందులో నుంచి తెల్ల సొనని మాత్రమే వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు, ఎగ్ వైట్స్, ఈ పిండి అంతా చికెన్కి బాగా పట్టేలాగా మసాజ్ చేస్తూ ఈ చికెన్ని కలుపుకోవాలి. మీరు ఎంత బాగా ఈ చికెన్ని కలుపుతారో అంత రుచి వస్తుంది. ఈ చికెన్ రుచి అంతా మీరు పట్టించే మసాలాలోనే, మీరు కలిపే విధానంలోనే ఉందని మర్చిపోకండి. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని 30 నుంచి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. వీలైతే ఓవర్ నైట్ కూడా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే చేసుకున్నా చాలా బాగుంటుంది. అలా కాకుండా 30 నిమిషాల తర్వాత కూడా ఈ చికెన్ని మనము ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఈ చికెన్ 30 నిమిషాల పాటు పక్కన పెట్టడం వల్ల చికెన్ ముక్క లోపలి వరకు
మసాలాలంతా దిగుతాయి. తినేటప్పుడు ఆ రుచిని ఎంజాయ్ చేయవచ్చు. ఇలా 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసిన చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది. ఈ ఆయిల్లోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఆయిల్లో నుండి చికెన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే అంత చికెన్ వేసి వేయించాలి. ఇప్పుడు చికెన్ 65 కోసం అదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాలి. అందులో కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసి వేయించాలి. పుదీనా కాస్త మగ్గాక ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని వేసి అంతా బాగా కలిసేలాగా కలిపి 2 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 రెడీ. వీకెండ్స్లో పిల్లలకి స్నాక్స్గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే స్నాక్స్ రెసిపీ మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు చేసిన ఈ రెసిపీ పిక్స్ని మాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ తింటుంటే పైన క్రంచీగా, లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల వరకు మసాలాలు పట్టి చాలా టేస్టీగా ఉంది ఈ చికెన్. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ విలువైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే వెల్దీ. సైనింగ్ ఆఫ్.